అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో 7 శనివారాల వ్రత కథ గురించి చెప్తానండి. అందరూ తప్పకుండా వినండి. ఈ కథ వినడం వల్ల సకల పాపాలు తొలగి శుభాలనేవి కలుగుతాయి. చాలా మంచి కథండి. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమ ఈ కథలో మీకు తెలుస్తుంది. తప్పకుండా వినండి అందరూను. ఈ వీడియోని చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. శ్రీ వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ఈ 7 శనివారాల వ్రత కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల దోషాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. ఆ శ్రీవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. కలియుగం మొదలయ్యింది. ఒకనాడు కలిదోష నివారణ కోసం మహర్షులందరూ నైమిసారణ్యంలో ఒక సత్రయాగం సంకల్పించారు. అయితే ఆ యజ్ఞ ఫలాన్ని ఎవరికి దారపోస్తే ప్రయోజనం కలుగుతుందని చర్చించారు. వారిలో భృగు మహర్షి యజ్ఞ ఫలానికి త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు తగిన వారో నేను పరీక్షించి వస్తాను అన్నాడు. ఆయన మహాతపస్శాలి. మునులంతా అందుకు ఒప్పుకున్నారు. భృగు మహర్షి ముందుగా సత్యలోకానికి చేరుకున్నాడు. బ్రహ్మ అతని రాకను గమనించక సరస్వతి వీణాదంలో మునిగి ఉన్నాడు. దానితో భృగు మహర్షికి కోపం వచ్చి, మహాతపస్శాలినైన నన్ను అతిథిగా మన్నించలేకపోయావు. సృష్టికర్తనని అహంకరిస్తున్న నీకు భూలోకంలో ఎక్కడా పూజా పునస్కారాలు లేకుండా పోవుగాక అని శపిస్తాడు. తరువాత భృగు మహర్షి కైలాసానికి చేరుకున్నాడు. అక్కడ పరమేశ్వరుడు పార్వతితో ఆనందనాట్యం చేస్తూ భృగువు రాకను గమనించలేదు. దానితో భృగు మహర్షి కోపంతో, శంకర, నీవు నాట్య విలాసాలలో మునిగి మహాతపస్శాలిని అతిథి అయిన నన్ను నిర్లక్ష్యం చేశావు కాబట్టి భూలోకంలో నీకు లింగ రూపంలోనే కానీ నిజ రూపంలో ఆరాధన జరగకుండా ఉండుగాక అని శపిస్తాడు. ఆ తర్వాత భృగు మహర్షి వైకుంఠానికి చేరుకున్నాడు. ఆ సమయంలో మాధవుడు పాన్పు మీద పడుకుని తనకు పాదసేవ చేస్తున్న లక్ష్మీదేవితో ఆడుతున్నాడు. మునిరాకను విష్ణువు గమనించలేదు. అప్పుడు భృగువు వెళ్ళి, అతిథిగా వచ్చిన నన్ను అవమానిస్తావా అంటూ విష్ణుమూర్తి గుండెల మీద ఒక్క తన్ను తన్నాడు. ఒక్కసారిగా లోకాలన్నీ కంపించాయి. అయినా శ్రీ మహావిష్ణువు రవ్వంత కూడా ఆగ్రహించక పరమశాంతి స్వభావంతో లేచి మునికి నమస్కారం చేసి ఇలా పలికాడు. మునేంద్ర, మీ రాక చేత వైకుంఠం పావనమైనది. మీ రాకను గమనించని నా అవినయాన్ని మన్నించండి అంటూ భృగు మహర్షికి పాదాలు వత్తాడు. భృగు మహర్షికి గర్వభంగమైనది. దీంతో భృగువు విష్ణుమూర్తికి నమస్కారం చేసి, ఓ దేవదేవ, మీ వంటి సత్వగుణ సంపన్నులు 14 లోకాల్లోనూ ఎవరూ లేరు. నా అహంకారాన్ని మన్నించండి. మీరే లోక సంరక్షణకు తగినవారు కాబట్టి భూలోకంలో కలి ప్రభావాన్ని నశింపచేసి ధర్మ సంరక్షణ చేసి ప్రజల కష్టాలను తీర్చడానికి తప్పకుండా అవతరించాలి అని ప్రార్థించి తిరిగి భూలోకానికి వచ్చి మునులతో ఇలా చెప్పాడు భృగు మహర్షి. ఓ మునులారా, శ్రద్ధగా వినండి. త్రిమూర్తులలో పరమశాంతిమూర్తి శ్రీమన్నారాయణుడే. అతడే యజ్ఞఫలానికి అర్హుడు అని తేల్చి చెప్పాడు. అప్పుడు మునులందరూ సత్రయాగాన్ని చేసి ఆ ఫలాన్ని యజ్ఞపురుషుడైన మహావిష్ణువుకే దారపోశారు. అక్కడ వైకుంఠంలో లక్ష్మీదేవికి కోపం వచ్చింది. ఎందుకంటే శ్రీహరి వక్షస్థలమే తన నివాసం.
ఆ నివాసాన్ని ఒక ముని కాలితో తన్నాడు. అందుకు శ్రీహరి కోపగించక ఆయనకు సకల మర్యాదలు చేశాడు. భర్తని గౌరవించలేదు అని అలిగి భూలోకానికి ప్రయాణమైనది మహాలక్ష్మీదేవి. దీంతో లక్ష్మీ లేని ఇల్లు కళావిహీనమైనది. ఆమెను వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి పయనమయ్యాడు శ్రీ మహావిష్ణువు. ఇంతలో భూదేవి వచ్చి ఇలా పలికింది: దేవా, కలియుగంలో పాపం పెరిగిపోయింది. పాపభారాన్ని నేను మొయ్యలేకపోతున్నాను. నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరుకుంది. వెంటనే శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడు అనే పేరుతో భూలోకానికి దిగివచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసంగా చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్రకామ్యష్టి చేయబోతూ భూమిని దున్నుతూ ఉండగా నాగలకి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి కలతో ఒక బాలిక కనిపించింది. దీంతో ఆకాశరాజు సంతోషపడి ఆ పిల్లకు పద్మావతి అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచసాగాడు. యుక్త వయసుకు వచ్చిన పద్మావతి ఒకసారి శ్రీనివాసుని చూసి మోహించింది. తల్లిదండ్రులకు ఆ విషయాన్ని చెప్పింది. ఆకాశరాజు వచ్చి చూసి శ్రీనివాసుడి తేజో విశేషాలకు ఆశ్చర్యపడి అతడే శ్రీ మహావిష్ణువు అని భావించి పద్మావతిని ఇచ్చి వివాహం చేశాడు. ఆకాశరాజు తర్వాత అతని తమ్ముడు తొండమాలుడు రాజయ్యాడు. శ్రీనివాసుడు వెంకటేశ్వరుని నామంతో తిరుమల శిఖరాల మీద కలియుగాంతం వరకు నివసించాలని నిశ్చయించుకుని సాలగ్రామ శిలారూపుడై పద్మావతి భూదేవులతో నివసించసాగాడు. తొండమానుడు శ్రీ వెంకటేశ్వరుడికి ఆలయాన్ని నిర్మించాడు. తనను సేవించే భక్తులకు కల్పవృక్షం లాంటి వాడై శ్రీనివాసుడు ఇప్పటికీ భక్తులను సంరక్షిస్తూ అక్కడే నిలిచి ఉన్నాడు. సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని ఇలా పలికారు: ఓ సూత మహర్షి, వెంకటాచలంపై శ్రీనివాసుడు వెలిసాక శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన భక్తులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారి కథను మాకు వినిపించు అని ప్రార్థించారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు: ఓ సౌనకాది మహామునులారా, నేను చెప్పే కథను శ్రద్ధగా వినండి. తిరుపతి మహాక్షేత్రానికి సమీపంలో ఒక పల్లెలో భీముడు అనే ఒక కుమ్మరివాడు ఉండేవాడు. అతను పేదవాడు. కుండలు తయారు చేసి వాటిని అమ్ముకుని జీవనం సాగించేవాడు. అతనికి శ్రీనివాసుడిపై భక్తి ఎక్కువ. చిరకాలం దేవుని పూజించాలి అని ఉన్న కుటుంబ పరిస్థితిని బట్టి అతనికి అలాంటి అవకాశం ఉండేది కాదు. అందువల్ల తాను కుండలు తయారు చేసే ప్రదేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమను ఉంచుకున్నాడు. సారెపై కుండలు తయారు చేసేటప్పుడు తన చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి భక్తితో స్వామివారి ప్రతిమ వద్ద ఉంచుతూ ఉండేవాడు. అది అతని నిత్య పూజ. అది అతని నిత్యకృత్యంగా మారింది. ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రాజు తొండమానుండు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యందు భక్తి కలిగి ఉండేవాడు. తొండమానుడు ప్రతిరోజు వెంకటాచలానికి పోయి స్వామివారిని బంగారు పూలతో అర్చించేవాడు.
కొంతకాలానికి అతడిలో అహంకారం పెరిగింది. అతను పూజ చేయడానికి ఉద్యుక్తుడవుతూ ఉండగా తాను నిన్న పూజించిన బంగారు పూల స్థలంలో మట్టి పూలు స్వామివారి దగ్గర కనిపించాయి. కారణం అతనికి అర్థం కాలేదు. అర్చకులు తాను ఉంచిన బంగారు పూలను అపహరించి మట్టి పూలు ఉంచుతున్నారని అనుమానించాడు. తన తన భటులను కాపలాగా ఉంచాడు. రాజు ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా బంగారు పూల స్థానంలో మట్టి పువ్వులే స్వామివారి దగ్గర ఉండేవి. దీంతో మహారాజుకు మానసిక వ్యధ పెరిగింది. చింతాపీడితుడైన అతనికి శ్రీ వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి ఇలా తెలియచేశాడు. రాజా, సమీప గ్రామంలో భీముడు అనే కుమ్మరి ఉన్నాడు. అతడు కుండలు చేస్తూ నాస్మరణాన్ని ధ్యానాన్ని విడువక పనులు చేసుకుంటూ ఉంటాడు. అతని భక్తి ప్రభావమున అతడు ఉంచిన మట్టి పువ్వులు ఇక్కడ నా సన్నిధానికి చేరుతున్నాయి. నీవు ఉంచిన బంగారు పువ్వులు అతడు ఉంచిన పూల ముందు నిలువలేక అదృశ్యమవుతున్నాయి. భక్తిలో అతడు నీకంటే ఉత్తముడు, విచారించకు అని ఊరడించాడు. తనను మించిన భక్తుడు మరొకడు ఉన్నాడని స్వామివారు చెప్పిన మాటలు పరిశీలించడానికై వెంకటాచలానికి సమీపంలో ఉన్న పల్లెలో భటులతో కలిసి తిరగసాగాడు రాజు. ఒక పల్లెలో సారెపై కుండ నుంచి తిప్పుతూ చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమకు సమర్పిస్తున్న భీముని చూసి ఆశ్చర్యపడ్డాడు రాజు. దీంతో రాజు భీమునిని సమీపించి, ఓయి, నీవు స్వామిని మట్టి పూలతో ఎందుకు పూజిస్తున్నావు? నీకు పూజకు పుష్పాలు దొరకడం లేదా అని అడిగాడు. అప్పుడు భీముడు రాజుకి నమస్కారం చేసి, మహారాజా, మీ వంటి వారు మా ఇంటికి రావడం వల్ల నా ఇల్లు పావనమైనది. నేను చదువురాని మూర్ఖుడిని. స్వామివారిని ఎలా పూజించాలో నాకు తెలియదు. నేను దరిద్రుడిని. కుండలు చేయనదే నా కుటుంబం గడవదు. కాబట్టి నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కుండల్ని చేయక తప్పదు. అందువల్ల చేతికి అంటిన మట్టిని పుష్పంగా చేసి ఇలా స్వామివారికి సమర్పించుకుంటున్నాను అని చెప్తాడు. దీంతో కుమ్మరివాడి మాటలు విన్న రాజు మిక్కి ఆశ్చర్యపడ్డాడు. కుమ్మరివాడి భక్తికి మెచ్చి అతనికి నమస్కారం చేసి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. ఆ తరువాత కొంతకాలానికి భీముడు సశరీరంగా వైకుంఠానికి చేరుకున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి భీముడి భక్తికి మెచ్చి ఇక నుండి నా ఉదయం ప్రసాదం మట్టి పాత్రలోనే నివేదించాలని తొండమాను మహారాజుకు కలలో కనిపించి చెప్పాడు శ్రీహరి. ఈనాటికి స్వామివారి సన్నిధిలో ఈ ఆచారాన్ని పాటిస్తూ ఓడు అనే ప్రసాదాన్ని మట్టి కుండలతోనే నివేదన చేసి ఆరాధిస్తూ ఉన్నారు. ఇక తొండమానుడు భక్తి శ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామిని అర్చిస్తూ నిత్య ఉత్సవాలు, రథోత్సవాలు, అన్న సమారాధనలు మున్నగు వాటిని జపిస్తూ మరుజన్మలో విష్ణులోకానికి చేరుకున్నాడు అని సౌనకాది మహామునులంతా సూతుడు చెప్పింది విని చాలా ఆనందించారు. ఈ సప్త శనివార వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుడి అనుగ్రహం పొందిన వారు ఇంకెవరైనా ఉన్నారా? ఆ కథలను వినిపించండి అని కోరారు. అప్పుడు సూతుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వకాలం కాంచీపురంలో దేవదత్తుడు అని బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు
వేదాంగ పారంగతుడు. అతని భార్య మాలిని. వారిద్దరూ అతిథుల్ని ఆరాధిస్తూ గృహస్థ ధర్మాలను పాటిస్తూ ఉండేవారు. ఒక బ్రాహ్మణోత్తముడు వచ్చాడు. ఏయ్, ఆ దేవదత్త దంపతులు ఆయన్ని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా భావించి అతిథి మర్యాదలు చేశారు. భోజనం తరువాత ఆ బ్రాహ్మణుడు వారి జాతకాలు పరిశీలించి ఇలా పలికాడు. జాతకం ప్రకారంగా దేవదత్తుడికి శనిదోషం వల్ల అపమృత్యువు కలిగే సూచనలు కనబడుతున్నాయి. ఆ అపమృత్యు దోష పరిహారం కోసం సప్త శనివార వ్రతం చేసి అటు శనీశ్వరుణ్ణి ఇటు వెంకటేశ్వర స్వామిని భక్తిగా ఆరాధించవలసిందని చెప్పాడు. బ్రాహ్మణుడు ఇంకా ఇలా పలికాడు. అమ్మా, నీవు శ్రద్ధ వహించి నీ భర్తను కూడా సప్త శనివార వ్రతం చేయడానికి ప్రోత్సహించి నీ సౌభాగ్యాన్ని నిలుపుకోవాలి సుమా అని హెచ్చరించాడు. సప్త శనివార వ్రత విధానాన్ని బోధించాడు. దాంతో దేవదత్తుడు ఆ శనివార బ్రాహ్మీ ముహూర్తంలోనే లేచి స్నాన ధ్యానాదులు నిర్వర్తించి ఇంటిలో ఈశాన్య భాగంలో పూజాపీఠం పెట్టి మండపం వేసి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటం పెట్టి నైవేద్యానికి కొబ్బరికాయలు, అరటిపళ్ళు, నల్ల ద్రాక్ష పళ్ళు, 7 చిమిలి ఉండలు సిద్ధం చేసుకుని ఉదయం పూజ చేసి ఒక బ్రాహ్మణుని పిలిచి ఆయనకు భోజనం పెట్టి ఆ పైన వారు భోజనం చేసి మొదటి రోజు వ్రతం యథావిధిగా నిర్వర్తించారు. ఆ విధంగా వరుసగా 7 శనివారాల పాటు వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో కొనసాగించారు. 7వ శనివార వ్రతం పరిసమాప్తి చేసి భోజనం చేసి కొంతసేపు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క మహిమలు స్మరించుకుంటూ నిద్రించారు. ఆ దంపతుల భక్తి శ్రద్ధలకు పూజా విశేషాలకు సంపన్నుడై శ్రీ వెంకటేశ్వర స్వామి మాలినీదేవికి స్వప్నంలో సాక్షాత్కరించి, ఓ పరమసాధ్వి, మీ దంపతులిద్దరూ శ్రద్ధాభక్తులతో చేసిన సప్త శనివార వ్రతానికి నాకు చాలా సంతోషం కలిగింది. ఆ వ్రత ప్రభావం వల్ల మీ భర్తకు శనేశ్వర దోషం, అపమృత్యు భయం కూడా తొలగిపోయాయి. అతనికి రాబోయే జన్మలోని ఆయుష్ను ఈ జన్మలోనికి తీసుకువచ్చి ఇతన్ని పూర్ణ ఆయుర్దాయం కలవాణ్ణి చేశాను. మీరిద్దరూ సుఖశాంతులతో ఆనందంగా 100 ఏళ్ళు జీవించి ధర్మార్థ కామ మోక్షాలు అనే 4 పురుషార్థాలు సాధించుకుంటూ మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి అని దీవించి అదృశ్యమయ్యారు. వెంటనే ఆమె లేచి భర్తను లేపి తన స్వప్న వృత్తాంతాన్ని వినిపించింది. ఆయన కూడా సంతోషించి భార్యను అభినందించాడు. ఒక శుభముహూర్తాన్న ఆ దంపతులిద్దరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థమై తిరుపతి కొండకు వెళ్ళి మొక్కులు తీర్చుకుని ఆ స్వామిని మనసారా స్తుతించి ప్రసాదాన్ని స్వీకరించి తిరిగి చేరుకున్నారు. ఇంటికి వచ్చాక బ్రాహ్మణులు పిలిచి అన్న సంతర్పణ చేసి బ్రాహ్మణ ఆశీర్వాదాలు పొందారు. జీవితాంతం వరకు యథాశక్తిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సేవిస్తూ చివరికి శ్రీ స్వామి సాన్నిధ్యాన్ని పొందారు. కలో శ్రీ వెంకట నాయకాని పెద్దల సూక్తి కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన ఆరాధ్య దైవం లేరు. శ్రద్ధాభక్తులతో ఆయన్ని ఆరాధించిన వారికి శని దోషాలు తొలగి శ్రీ స్వామి అనుగ్రహం కలుగుతుందని సోదరుడు సౌనకాది మహామునులకు వినిపించాడు. ఇంతటితో ఈ వీడియో అయిపోయిందండి. ఈ వీడియోని చివరి వరకు చూసిన వారందరికీ ధన్యవాదములు. ఒక్క లైక్ చేసి ఈ మంచి విషయాన్ని అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని
ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై శ్రీకృష్ణ.